హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇంక మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోలోనండి మోపదేవు గుడి మచిలీపట్నం అనేది వీడియో చూపించాను. అక్కడి నుంచి రెండో వీడియోలోని పాండురంగడి గుడిని అండ్ సముద్రం చూపిస్తానని మీతో చెప్పాను కదా. ఇదేనండి పాండురంగడి గుడి. మేమైతే అక్కడ బస్ దిగేసి నడిచి వెళ్తున్నాం గుడి దగ్గరికి. నడిచి వెళ్తుంటేనండి ఈ పక్క షాప్స్ కానీ ఆ పక్క షాప్స్ కానీ ఎటు చూసినా రోల్డ్ గోల్డే కనిపిస్తుందండి. ఒక కిరాణా కొట్టు అని లేదంటే ఇంకేదన్నా షాపులు అనేది అయితే కనిపించట్లేదు. ఇరువైపులు కూడా రోల్డ్ గోల్డే కనిపిస్తున్నాయి. చాలా మోడల్స్ చాలా బాగున్నాయండి. అక్కడ అసలైంది రోల్డ్ గోల్డ్ పుట్టిందంట. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చిన్న చిన్న ప్రాంతాల్లో అమ్ముకోవడం అనేది జరుగుద్దంట. ఇక్కడ చాలా తక్కువ ధరలో ఉన్నాయంట. కానీ వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకున్నాను, కానీ చూసే అవకాశం లేదు. అందుకని మీకు రోల్డ్ గోల్డ్ చూపించలేకపోతున్నాను. ఇంకా మేమైతే గుళ్ళోనికైతే వచ్చేసామండి. చెప్పులు అయితే అక్కడ తీసేసి లోనికైతే ఎంట్రీ వెళ్తున్నాము. గుళ్ళోకి వెళ్ళగానండి ప్రశాంతంగా అయితే ఉంది. ఎవరైతే పెద్దగా లేరు జనాలు. ఎందుకంటే శనివారం పూట అయితే ఖాళీ అస్సలు ఉండదంట. ఇప్పుడైతే అసలు ఎవరైతే లేదు. ప్రశాంతంగా మొత్తం అన్ని దేవుళ్ళని దర్శించుకొని అయితే ఒక్కొక్కటి చూస్తూ అయితే ముందుకు వెళ్తున్నాము. వెళ్ళే దారిలోనే ఒక నుయ్యి లాంటిది అనేది ఉంది. అందులో తాబేళ్ళు ఉంటాయంట. మాకైతే కనిపించలేదు. అడుక్కుని ఉంటాయి. పైన అయితే కొంచెం నాసు పట్టేసినట్టుంది, అందుకని కనిపించలేదండి. చూసాము చాలాసేపు ఏమన్నా బయటికి ఏమైనా కనిపిస్తాయేమో అనుకొని, కానీ నాకైతే ఏం కనిపించలేదు. మా వాళ్ళు మొత్తం చూస్తున్నారు. ఇంకా గుళ్ళో దర్శనం చేసుకొని అయితే మేము బయటకైతే వచ్చేస్తున్నాము. మొత్తం చుట్టూ చూసుకుంటూ. పాండురంగుడు గుడి కూడా ఇదే ఫస్ట్ టైం అండి మేము చూడడం. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మా మావయ్య గారు అలా తీసుకురావడంలో ఈ అదృష్టం కలిగిందని అయితే నేను అనుకుంటున్నాను. మొత్తం అయితే చక్కగా చూసి చక్కగా ఎంజాయ్ అయితే చేశాను. గుళ్ళో దర్శనం చేసుకున్నప్పుడు అయితే తులసిమాల అనేది ఇస్తున్నారండి మనకి. అదైతే ఇంటికి తీసుకెళ్ళి మందిరంలో కానీ లేదంటే ఇంటి పైన కానీ వేసుకోవచ్చు అంట. అందుకని అయితే నేను ఇంటికైతే తీసుకెళ్తున్నాను. మా పిల్లలు అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకి. చూడ్డానికైతే గుడి చాలా చక్కగా ఉందండి. అందంగా ఉంది. జనాలు ఉంటే ఇంకా బాగుంటుందంట. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ నిమిషాడ బండి అయితే ఉందండి. మొత్తం అందరం అక్కడ ఆగి నిమిషాడ అయితే తాగేసి బీచ్కి బయలుదేరదామని అయితే రెడీ అయిపోయాము. ఇంకా ట్రావెలింగ్లో ఇంకైతే నేను ట్రావెలింగ్ వీడియో అయితే తీయలేదండి. ఇంకా డైరెక్ట్ బీచ్ దగ్గర దిగిన తర్వాత బీచ్లోకి వెళ్ళాకైతే తీసాను. అదిగోండి వచ్చేసింది బీచ్. మా చిన్నోడు అటు ఇటు తిరుగుతున్నాడు. అండ్ స్నానం చేయమంటే అయితే చేయడంట. బీచ్లోకి అయితే వెళ్ళడంట. అందుకని అటు ఇటు ఆడుతున్నాడండి. ఇంకా నేనైతే బీచ్లోకి అయితే దిగలేదండి. మా అత్తయ్యగారు మా మామయ్యగారు అయితే బీచ్లోకి దిగి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. స్నానాలు గట్రా చేసి. మా ఆయన గారు కూడా ఇంకా పిల్లోని తీసుకొని అయితే బీచ్లోకి అయితే వెళ్ళాడు. ఫస్ట్ వెళ్ళను అన్నాడు, కానీ తర్వాత పిల్లోడు అయితే వెళ్ళాడు వాళ్ళ నాన్న ఉన్నాడని. నేను వెళ్దాం అనేసరికి అంతకుముందు మోపుదేవి గుడి దగ్గర నూతుల దగ్గర అయితే స్నానం చేశాను కదండి. అక్కడ కొంచెం ఊపిరి ఇబ్బందిగా ఉండి నేను సముద్రంలోకి అయితే ఇంకా దిగలేదు. వాళ్ళని మాత్రం వీడియో అయితే తీస్తున్నాను అత్తయ్యగారాలని. చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. కనీసం గంటన్నర అయితే అక్కడే ఉండిపోయారు. మా పిల్లలు అందరూ మొత్తం అత్తయ్యగారు అందరూ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నేను పైనుండి చేస్తున్నాను గట్టు మీద వాళ్ళని చూస్తూ. వాళ్ళైతే అందులో స్నానం చేస్తూ అయితే ఆడుతున్నారు. చాలా బాగా అనిపించింది ఈ టూర్ అయితే.
ఇంకా కొంచెం దూరంగా ఉన్నారని జూమ్ లాగా అయితే తీసానండి, కానీ క్లారిటీ బాగానే వచ్చింది. ఫస్ట్ కొంచెం ముందు వీడియోలో అయితే క్లారిటీ అయితే బాగా రాలేదు, కానీ ఇందులో కొంచెం క్లారిటీ అయితే బాగా వచ్చింది. ఇంకా స్నానాలు అందరూ చేసేసి పైకి అయితే వచ్చేసారండి. మొత్తం బట్టలు అయితే మార్చేసుకున్నారు. ఇంక మా అత్తయ్య గారు మా మామయ్య గారు అయితే కూర్చున్నారు. మా చిన్న మామయ్య గారు వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారు. ఇంకా పిల్లలకు కూడా బట్టలు మార్చేసి వాళ్ళకైతే జల్లు వేసేసాను. మా మౌనిక వాళ్ళ పిల్లలును మా పిల్లలు అయితే అక్కడ కొంచెం ఆడుకోవడానికి అది పైకి కిందకి గెంతేది ఉందండి, అక్కడికైతే వెళ్ళి కొంచెం పైకి కిందకి జంపింగ్ చేస్తున్నారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా సరదాగా. జంపింగ్ చేసిన దగ్గరేనండి చిన్న చిన్న కార్లు అయితే ఉన్నాయి. ఆ కార్ల మీద పిల్లల్ని కానీ పెద్దోళ్ళని కానీ తీసుకెళ్ళి కొంచెం దూరం తీసుకొని వస్తున్నారండి. అక్కడ కూడా పిల్లలకి భలే ఆడుకోవడానికి అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ మా బస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా బస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బస్ దగ్గరికి వచ్చేసి మొత్తం అందరం అయితే భోజనాలు అయితే చేస్తున్నాము. మా మావయ్య గారు నేను పడుతున్నానా లేదని సెల్ఫీ తీసుకుంటున్నారండి. ఇలా సముద్రం దగ్గర ఆడుకొని ఇలా ఎంజాయ్ చేసి ఇలాగ అందరూ కలిసి కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది. నాకైతే టూర్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదేనండి ఇంకా మా ఫుల్ ఫ్యామిలీ వీడియో టూర్. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే అఫ్కోర్స్ వీడియో నచ్చే ఉంటుంది, ఎందుకంటే ఇలా ఫ్యామిలీ టూర్ అనేది ఎవరికి నచ్చదు, అందరికీ నచ్చుద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు దాకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సరదాగా టూర్కి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మర్చిపోకండి నా వీడియో ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. మా ఫ్యామిలీలో ఇంకొంతమంది మిస్ అయ్యారని చెప్పాను కదా, మరో వీడియోలో వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. ఈలోపు మీరు మొత్తం వీడియో క్లిక్ చేయకుండా చూసారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్లో మా ఫోటోలు అనేది పెట్టాను, అది కూడా చూసేయండి.